ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఒరే మగధీరా, ఒరే రారా, చచ్చిపెట్టుకున్నా నాయనా, నువ్వు రారా, చేతిలో చెయ్యరా. మిత్రముందా దేవి, ఒరే ఇప్పుడమ్మా బొడవా నా కొట్టిపోతేంగుండ్రా. అమ్మా రాని, ఎవరమ్మా నువ్వు కొట్టిపోతేంగింది, వాటిని కొట్టిపోతేంగుండ్రు. ఏంది అసలు నాకు అర్థం కాదు, ఏం జరిగిందేడా? ఒరే ముదృష్టపునామాట, ఇప్పుడే కదంటారు యుద్ధం జరిగిందా, నువ్వే కదంటారు యుద్ధం చేసిందా, మొత్తి మరుపునామాట నట్టున్నావు కదా నువ్వు. నేను ఏదో డమ్మాలు దెంగలేమబ్బా, అందుకే నా మాట నిన్ను చేసుకొని నేను పెళ్లి ఈ వాట నా దెంగలు పెడతా అంట ఊరికేనా, అందుకే నా మాట కూడా చేసుకోవాలా. అందుకే రందేవుడు బిల్ల కూడా ఇనిపా దెంగాడా, వచ్చిపోయి దెంగడు యుద్ధం చేసిపోయి దెంగడు. ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చేస్తావు? నేను కత్తిలో బొడ్లో పొడిచిపోయి దెంగాడు. ఇప్పుడు ఎవరేం చేస్తారు చెప్పు? ఒరే నా కొడుకు బొడ్లో పొడిచిపోయి దెంగాడు రా, ఆ రందే పిల్ల కూడా. ఒరే నీ కోసం నేను చచ్చిపోతున్నాను రా, దూకిపోయి దెంగతాను రేణించా పోరా. రమ్మని పడవ దూకిపోయి కుదరడా అన్నమాట. నాకెంత ధైర్యం లేదే. ఓమే నువ్వంటే నాకు ఇష్టం మే. ఏంది మే నువ్వు ఈ పాటం చేసావా? మేము ఉండమే, వస్తున్నా నేను కూడా. నా మాట పోతే ఇద్దరు కలిసి చచ్చిపోతా ఉండమే. చేయండి మే చచ్చిపోయే ముందు ఒకసారి ఒక తాగుతామే మే చేయండి మే. ఒరే ఏంద్రా మే పలకట చచ్చిపోయినట్టు గాల్లోనేనా? ఒరే బాబు గొబ్బు దెంగతుందిరా నాయన, బా చచ్చిపోయినా కానీ గొబ్బురా. ఏరి నా మట్ల ఆర్సగోడు ఇంకా రాలేదా? నా మట రారంటూ దుప్పది రే మావా, రే చిన్న తోలకం కదిరా నా మాట, రే చిన్న పని కదరా. ఏంద్రా రే, ఏం తమాసాలా? ఏంది నా బండి తోలకం చిన్న ఏం ఎరుపుకున్నమాట అనుకుంటున్నా, తోలన్న మాట ముంచెక్కర వెనక్కి చక్రం ముందుకు లేపాటు దెంగతానా మాట, తమాసాలు దెంగతాను. ఏదో ఎమ్మె ఆ ఎమ్మిని బిలువ నా మాట. ఇప్పుడు బెట్టింగ్ పెట్టాలా నా మాట, చక్రం నా మాట ముంచెక్కర వెనక చక్రం రివర్స్ కూడా నా మాట. ఈ రోజు గెలిచిపోయి దెంగాలి డబ్బులు. రమ్మన్నా ఎమ్మిని. ఏ బావా బలి పెడతాం కూడా కదా ఈ రోజు. ఎంత తాగినవు ఈ రోజా? బలి దెంగోడు కూడా ఎంత తాగితే నీకు ఎందుకు నమ్మట, కిండలు దెంగబక్కనమాట. నాకు ముందుగా తాగిపోయింది తలెక్కడం జాగ్రత్త. నాకు పిలువ ఏమని పిలువురా ఏమని దెంగతనా మనిషి నేను ఇప్పుడు. ఒరే నేను నీ ఫ్రెండ్ రా, నన్నే కొట్టిపోయి దెంగతున్నాడు. అది కూడా ఏమొచ్చి మాట్లాడుకోరా నా మాట. నీకు దానవరు నాయన. ఏమే ఎంతమే పందిమా, ఎంత చెప్పమే? 10కి 10, 20కి 20 చెప్పమే నా మాట. ఈ రోజు నా మాట ఓడేదిలే, నా మాట గెలిచిపోయి దెంగత. మొన్నంతా డబ్బులు కందేవా నా కాడా. ఈ రోజు నా మాట కూడా జంక. నేను చెప్పు ఏడా పందిమా, ఏం పని చెప్పు, అది పోస్ట్. ఏంద్రు కోపము మగ మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపమా? ముందు గెలిచి చూడవయ్యా. నువ్వు 10,000 పెట్టు, నువ్వు గెలిచావు అనుకో నీకు 50,000 ఇస్తా. ఇప్పుడు ఒక దారం ఒకటి పెట్టుంటా మీకు కెమ్మి, ఆ కెమ్మి దాటాలి. నువ్వు దాటుతాడు నువ్వా? అమ్మో చిట్చిలకమ్మో, నీకు ఇంకా నా సంగతి అర్థం కాల. నా అమ్మాడ 50,000 రెడీ పెట్టుకోండా, ఏడో దాటేదే అప్ప అడగబా చెప్తా. 50,000 రెడీ పెట్టుకున్నా అమ్మ డబ్బులు దిగిపోతాడు, పడిపోద్ది నీకు నా చేతులు. నేను దాటమని తొత్తర తీరిపోద్ది చూడ ఎంత ఎత్తి కట్టిపోద్ది. ఒరే మామ బలు హైట్ కొందరు జంగలేరు నువ్వా? లేరా నా మాట, నేను జంగలేంది ఉండరా. ఒరేడమ్మని పడవ దాటిపోతే ఇంకా ఈడు 7 డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఒరే నా మాట 50,000 నేనే కట్టేదిరా నాయన. ఒరే నాయన సల్లంగా జారుకోలే నుంచా. నా మాట పానీరా, ఆడకి బద్ద పానీరా. నేను పట్టుకున్నట్రా ఎమ్మినా మా పిల్లకి ముందుగా అని చెప్పి నేను డబ్బులు మే మర్యాదగా లేకుండా తడి పడిపోయి ఆ పిల్లకి తడి కావాలేరా. అందుకే పిల్ల పారిపోయిందా. నువ్వు దేగలేవులే, నువ్వు ఏడే ఉండు, నేను పోయి వస్తా. అది ఆంధ్రమావా, నన్ను కూడా దెంకపోరా, ఇటు బలి ఓడిడా. ఒరే నాయన చిన్న ట్రాఫిక్ కాదురా, ఒక్క బండి ఒరే ఈలాదురా ఎట్టుపోతున్నారు ఇలా. ఒరే ఒక ఆటో వస్తుంది, దాని ఆపుతాం. ఏది ఆటో? అలా ఆటోనా అనా కప్పు తెగిందిరా, బిత్తొస్తాను అనా ఆటో నాపనా. ఒరే ఈనా కూడా ఆపలేదుడా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇందా ఎవరు పిత్తిందేడా? గొబ్బు దింగింది నా మాట. ఫ్లేవర్ మస్ట్ సూపర్ గా ఉంది. మినిమం 7 రోజులు దొడ్డి కూర్చోకపోతే గానీ ఈ వాసన రాదు. భలే పిత్తావమ్మా. ఏమ్మా ఏం కూడు తింటుంటావు రోజు? బిర్యానీలు బాగా ఏడ దింగుతుంటున్నావా? అయ్యో నేను పిత్తలయ్యాడా, నేను పిత్తలా. నువ్వు పిత్తుకొని నువ్వే వాసన చూసుకున్నావు. ఏదన్నమాట ఆడపిల్ల తట్టు మాట్లాడితే ఆడపిల్ల ఒంటరి కనపడిపోయే చాలు వచ్చిపోతే ఊపుకుంటా మాట్లాడినావు. భలే చిత్రంగా మాట్లాడుతున్నావా? మా మొగలని పిత్తేదా? మీ ఆడలు కూడా పిత్తర్లేదు, నాకు తెలీదా? మాకు ఒకటి వస్తుంది అనుకున్నావు గొబ్బ, మీకు కూడా వస్తుంది. అదంతా కాదయ్యా, నేనే పిత్తాను. నీకేం కావాలా ఇంకోసారి పిత్తేదా? అది కాదులేమ్మా. ఇందాకడా నేను ఆటో పోతాను, పుష్ప కూడా మాట్లాడుతాను నాతో. నేను చెయ్యి పెట్టాను అన్నమాట. చెయ్యి తగిలింది ఆ పిల్ల చెయ్యి. నాక ఎవరు ఆ పిల్ల తెల్ల చున్ని వేసుకొనింది, చెయ్యి తగిలింది అన్నమాట. మిరాకిల్ అయిపోయింది నాక. మిరాకిలా
నా మాట నేను ఏదో రాజుగా నేనేదో మగధీరలాగా ఆ టైప్ నేనా ఎట్టని ఎవరు ఇక్కడ వైట్ సిని వేసుకుని ఎవరేడా కళ్ళు దెంగ ఏడికి వైట్ చున్ని నేను వేసుకుంటా ఆ ఎమ్మె నా ఫ్రెండ్ ఆ ఎమ్మె పేరు రాణి కాదు హిందూ అమ్మె పేరు ఆ ఎమ్మె నీకు కావాలంటే చెప్పు నేను ఒకటి దగ్గర తీసుకుని వస్తాను ఆడికొస్తా అత్యా అది ఇప్పుడు వచ్చే లైన్ కరెక్ట్ గా సరేగానే మీ ఫ్రెండ్ కి నీలాగా పిచ్చి అలవాటు గొబ్బు తెంగతనమాట నేను మళ్ళీ నేను ఆడ పిలుచుకుని వస్తాను సరే రేపు వస్తా అత్యా నీ నెంబర్ నాక రేపు వస్తాను సరేలే ఒరమ్మని పడవా నువ్వేదన్నమాట ఇందు దెంకొస్తాను చెప్పి వీళ్ళు ఎవరు పనికి మళ్ళీ అన్నమాట మియా ఖలీఫ్ని కూడా దెంకొచ్చి దెంగున్నావు దెంగ వీళ్ళ కోసం నేను అన్నమాట ఎన్ని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని పందులు దిగినట్టు దెంగతుండ్రు ఆ ఎమ్మేది అసలు ఇందు ఇంకా అంటే మేము వేసిన మాటలవే ఆ ఎమ్మె మంచి పిల్ల లేని దెంగేస్తాం లేని మీరా అది కాదు మ్యా నేను ఆ ఎమ్మిని తీసుకురామంటే నువ్వు వీళ్ళందరూ దెంగొచ్చిపోయి దెంగు నాకు అటు బడ్జెట్ తక్కువ ఉంటే ఈ వాటిని తినిపోయి దెంగుతా నాకు మందికి బీడీలు కన్నా రావాలి కదా సరేలే తిన్నీలే ఈ ఒక పూటకి సరే ఏమి ఇందు రాలేదు ఎంతగా చెప్పు నాక వరి వస్తుండ్రా అన్నమాట ప్రతి దానికి తొందర నీక రాదంట్రా యాడికి పోద్ది ఆ పిల్ల సరేలే సరేగానే అమ్మే ఇందు వస్తే వచ్చింది కదా నిదానంగా మీ ఫ్రెండ్ మియా ఖలీఫా వస్తామో అడుగా చెప్పే తెగతున్నా అన్నమాట ఇందుకి ఏం తమాసాలు తెగతున్నా నేనైతే తమాసాలు చేస్తలే మీరు తినమ్మా కడుపు నిండా తిన్నమ్మా నేను తమాసాలు చేసేలే ఇందుకు మాత్రం చెప్పకుండా ఈ పని ఈ మాట సరేనా సరే ఎంతసేపు ఉండాలి మేమేవా వాడిని తరం మేము తినాలి మేమా వాడు మారిన మట్టి మొహం చూడలేకపోతున్నావా తరం నోటవండి దెంగ పెట్టించిన దెంగలు పెడుతున్నారు అమ్మో ఇందు రామ్మా తొందరగా కాలేజీ నుంచి ఏందమ్మా కాలేజీకి పోతున్నావు కానీ ఈ మధ్య ఎంత పెద్దగా చదువుతున్నట్లేదు నువ్వా ఏదో నీ మొహంలో ఏదో మంచి కళ్ళు తగులుతున్నాయ్యా సరేలేమ్మా ఇప్పుడు మన ఆస్తి అంతా దెంగేశాడు కదా మీ బావ అడుగు ఇదిగోనమ్మా మీ బావనంట నువ్వు అంటే పెళ్లి చేసుకోమ్మా తమాసాలు చేసేళ్ళి మీ బావ మన ఆస్తి మనకు తిరిగి చేసాడమ్మా మీ బావా ఏంది బాబు నువ్వు అనేదా ఇడుతో దొంగనమ్మని అది మా నాన్నవే నువ్వా అల్డా నేను అనలేదు అల్డా ఏమి తమాసాలు కదా మీ మాత్రం కదా అంతేలే ఏమైందో బాగున్నా ఏం చదువుతున్నావు నువ్వా బుద్ధిపోయి చదువుకోమే నువ్వా ఎక్స్ట్రా జంగకూడదు నువ్వు స్కూల్లో లవ్వులని లవడాలని అన్ని చేయకూడదు నువ్వు సరేనా చెప్పొచ్చాడ్రా పెద్ద వర్తుడా సరే బావా నీ మాట వింటాలే బస్తానికా మా ఆస్తి మాకి ఇస్తా ఒకసారి పోయి మన ఇల్లు చూసుకుందాం బావా సరే పండి హెలికాప్టర్ దాకొచ్చాను హెలికాప్టర్ ఆయిల్ పంపించిన ఆయిల్ కి 50 రూపాయలు పెట్రోల్ పడుచుకురామని చెప్పాను పండి హెలికాప్టర్ లో పోయి మన ఇల్లు చూసుకొద్దారండి రామా దిగుమావా ఏది మావా దిగండి మావా మీరు ఇంకానా అల్టా ఏంద్రల్డా హెలికాప్టర్ తప్పటి సౌండ్ వస్తుంది అదొక మాదిరికి వస్తుంది సౌండా అదే నేను డీజిల్ పోతే పెట్రోల్ పోస్తుంది ఇలా అందుకే తప్పటి సౌండ్ వస్తుంది సరే లోపల పండి రండి మావా రామరదలా చూసుకో ఇల్లు మందా ఎట్టుందా భలే ఉంటది మన ఇల్లా ఇప్పుడే కదా మీరు కుడికాయలు పెట్టి రండి అచ్చంటా ఎంత ఆస్తి మీ అబ్బా మా కడుకు అదింగడుడా నా కొడుకుడు చచ్చిపోయాడా ఎడచచ్చా నా కొడుకుడు పురుగులు పచ్చచ్చుండా నా కొడుకుడు నా కొడుకునే నా చేతులు కూడా చంపుకుంటూ వస్తుంది అవును మామో దొంగనమాట మా నాయన మీ ఆస్తి కాదు ఊళ్ళో వస్తుంది వాడు కావాలడికి ఓడు గుద్దోడు చూసుకోడాడు పక్కన గుద్ద కావాలడికి సరేలే నువ్వా అట్టా పోయేసా ఇల్లు చూసుకుని రా పో మావా బాబు చండి ఇది నా ఇల్లు ఇది నేను చెప్పినట్టు చేయలేడా నీకు ఒక మొత్తం కూడి పెడుతుంటలే గుద్ద మోసుకుని ఉంటే ఇంకెండలు లేక బాగా బలి అదో నా మడ్డంటున్నాడా ఇందుని సల్లం గీరదాం ఉండే సరిగ్గా ఉంది ఈ పిల్ల కోసం కదంట ఇంత ఆస్తి కాదు దింకుందేనా షాంపురా నాయన భలే వాసన వస్తుందిరా తనిపోతే కూడా అక్కడికి ఈడెవడు రమ్మంటాడు ఎవరో చూస్తున్నావు నేను ఎవరేనా మగదిరా నేను పోయిన జన్మలో నీకు అట్నే నరం లాగేస్తున్నా వెనక నుంచి ముట్టుకుండా ఆ సంగతి నీకు తెలియదులే ఏంది ఇందులోకి వస్తున్నా ఇందు నా అది పోయిన జన్మలో నా మాట అట్లా దక్కరా నాకు ఈ జన్మలో కూడా దక్కిపోయింది అనుకో నీకు నరం చెక్కేస్తాను జాగ్రత్తగా ఉండు అమ్మని పడవ ఈడు నాకే ఒక్కటే ఆపడుతున్నాడు సార్ మసుగా పడుతున్నాడా ఉరేడు అమ్మని పడవ ఘోరాన్ని కలవాలి ఇంకా ఘోరాన్ని కలుసుకోవాల్సిందే నాకేమో అర్థం కావట్లా గోరా ముసలి నా కొడుక గోరా ఎక్కడా నువ్వా రారా నాయన పెద్ద సమస్య పడిపోయింది ఇప్పుడా నాకా రారా నువ్వా ఏడిని ముసలినామాట దొడ్డికలినామాట రే ఎవరు ముసలినామాట దగ్గు వస్తుంది కదరా నా కొడక రే
ఉసురు నా కొడకట్టున్నావా? ఎవరితో మాట్లాడుతూ తెలిసి మాట్లాడుకో, ఎక్కిచ్చేస్తా బల్ల వెనక. సమయ గొర అది కాదు కానీ మొన్న నేను మా మరదలు ఇంటికి తెంకపోతే ఆ ఏమని నేను వెనక నుంచి ముద్దు పెట్టుకుందాం చూసానేనా, ఇప్పుడు వచ్చి చనిపోదేంగడు నా కొడుకుడా. ఎవరు నాకు అర్థం కాదు ఎట్టది గొర ఎట్ట నాకు అర్థం కాదు. ఇది చనిపోదేంగ బలి నొప్పి తెంగుతుందా? ఒరే పిచ్చోడా, పోయిన జన్మలో నువ్వు రణదేవ పిల్లరా, నిన్ను దెంగవాడు ఇంకోటి పుట్టినాడు మగధరా వాడి పేరు. ఓడి ఇప్పుడు నీకు మేకైపోయినది. నువ్వా నా మగధరా కూడానా ఆ హిందూ అదే అమంది మిత్రమైన దేవు కోసం కొట్టుకున్నారు మీరు పోయిన సంవత్సరం. అదే పోయిన సంవత్సరం కదా పోయిన జన్మలో నా మాట మీకు దక్కలా ఓడికి దక్కలా. నా ముగ్గురు చచ్చిపోయారా? ఇప్పుడు ఏమంటే పెద్ద ఎంప అయిపోయింది. మీరు ముగ్గురు నువ్వేం కక్షతో పుట్టావు, వాళ్ళు ఏమంటే ప్రేమ కోసం వాళ్ళు పుట్టారు. అది కథ. ఇప్పుడు నీకు అర్థమైందంట పూక. అవునవు నువ్వు చెప్తాను నాకు గుర్తొస్తాను. నాకా ఓ నన్ను కత్తితో పొడిచేది, వెనక పొడిచేది, ముందు పొడిచేది అట్నే గుర్తొస్తున్నాయి నాకు. ఓ అట కనుక్కోవాలి నేను ఇప్పుడు. ఇదో నేను చెప్పేది బాగిను. నువ్వు కనుక్కోవాలంటే వాడు నిన్ను గొడవకు రాకుతాడు. నువ్వు గమ్ముకుంటావు. ఓడు వచ్చి ఎవరా కొడుకుందావా అంటాడు. అదే గుర్తు. ఓడు వస్తే పీతి కొబ్బుది అంగుతుంది. ఇంకోటి ఏంటంటే భలే మిడి వాళ్ళపు నమ్మడ్డాడు. నువ్వు గమ్మున్నా వాడు గమ్ముండడు, సాగు దింగుతాడు. అదే గుర్తు నీకు. కనిపెట్టి ముందు చంపి అప్పుడు దొక్కదు నీకు నీ మరదలో. ఏంద్ర పచ్చంచుకున్నా ఒకడు గొడవ పెట్టుకున్నంట. ఎవరనిదా? ఎవరు డ్రామాలు చేరినారు నువ్వా? రే నా కొడక నిన్నేరా మాట్లాడిదా? ఎవరు తెక్కపోకుండా అబ్యా నేను నీ జోలికి రాలా. నేను ఏదో పని మీద వచ్చాడికి నాకు గెలుక్కోబాక. నేను మంచోడిని కాదు, ఏదో నా మాట నన్ను గెలుక్కోబాక. అది వచ్చాడే ఆ డ్రామా నుంచి కొమ్ములు ఒకటి వేసుకున్నా. నా మడ్లో కొమ్ములు చేస్తున్నాయి. నా మట చేతులు ఎర్రని కాలిపోండి. ఏం కొడుకున్నా నా కొడకరే దేగత నా మాడిచే ఈ డాంతరి నేను కొమ్ముకుంటా. నన్ను ఊరికే కొట్టుకున్న గెలకుతున్నాడు ఆ బలి మిలియన్ అన్నమాట. అబ్యా నేను నీ జోలికి రాలా. నాకు నా అమ్మట 30 మంది ఉండరు వెనక. వచ్చారంటే నా తుత్త తీర్చిపోతే తెంగతాను. నీకు నా కొడక ఆడే ఉండరా? నాకు కిండలు తెంగతున్నావు టైం ఏందో నా తమాసాలు తెంగతున్నావే. ఆడే ఉండి చెప్తున్నా. అన్నా భయం వేస్తున్నా నాకు భయం వేస్తున్నా అంటాను అనుకున్నావు అంట నువ్వా? నువ్వు 30 మంది 40 మందిని పిలుచుకున్నా ఏడేం ఎరి పూగులు కాదేడా. నువ్వు పిలిచి కొట్టే లోపేడా దెంగేస్తాం మేము. ఏం తమాసాలు తెంగతున్నా ఎట్టడు తెలుసా? దింగో దేవరా అంటది. అన్న ఆ గోర చెప్పింది ఈడే అన్న. ఈ నా కొడుకే నా గోర చెప్పిందా? ఊరమ్మని పడవ. అవునరా నేను గమ్ముకున్నాను రా. నా కొడుకేరా కొట్టి దానికి వచ్చిపోద్ది ఇంకోటిడా. ఆ గోర చెప్పిన లక్షణాలు నీకు కాడ ఉన్నారా? అయితే ఈడే నా మగధర నా మడ్డు ఈ లేకపోతే అంగదరా ఫస్ట్. దామో దా నువ్వు ఇందో నాకు తెలుసులేమ్మా. ఇండియాలో నాటకాలు దింగు డబ్బులని గాయ దింగవా? లేదురా నేను తమాసాలు చేశానా? అది కాదు కానీ సరేలే ఎంతో ఒకరి దగ్గర రా. అబ్బో నేను వద్దని అక్కడ వచ్చిపోతే దింగవా? ఉరి అటు పోరా నువ్వా. మేమేదో చేసుకుంటుంటే నా బలి పడుకున్నావు నువ్వు. అనా పక్క పోయిదా అత్తే మీరు చేసుకుంటా. నా కొడక నా కూతుర్రా ఎమ్మె వదల ఎమ్మె నా మాట ఇందువా. ఇది అంటే నువ్వు చేసే పని ఇంటికి రేమే నీకు నా మాట నీకు మీ కొమ్ములు మీ బావ ఓడిచి పెళ్లి చేసి పద్దాం గల కొమ్ములు ఓడి చేతికి. నా చదువుకోమని పంపిస్తే ఈ వాటిని గోల్కొండలో వచ్చి గోల్లాట ఆడుతున్నావా? సరేలే ఇంటికి రా, నీకు తొత్త తీరిపద్దులేరా. డాడీ హర్ష అంటే నాకు ఇష్టం డాడీ. నువ్వేమని అనుకో, నువ్వు కానీ నాకు వాడికి పని పెళ్లి కానీ చేయకున్నావు అనుకో, పొలంలో చల్లి ముందు తెగి చచ్చిపోతాను ఆ మాట ఊడ్చి. అది కాదు మ్యా నీ ఉండు మ్యా. తలకైనా పొచ్చి పది నీ పిలుతానా? ఓబ్యా నాయన ఎట్ట వచ్చావు నాయన నువ్వు. మా ఎమ్మి నా మాట నేను కానీ చేసుకోపోతే నా పొలం ముందు తగ్గిపోతే అని చెప్పి ఎమ్మి అన్నామా నాయన నువ్వు ఒప్పుకున్నప్పుడు సరిపోయినా 2 గేలు నెలకైతే తెంగపోయాడు నిన్ను. అందరూ టైపిరమ్మా. మీరు పెళ్లి చేసుకుని నేను మట చేయాలా? నా కొడకరే నీకు వచ్చింది ఆస్తి దీనికి మట కూడా ఉంటారా? కాల్చిపోతే అంట నా మాట ఎరుపుకు నా మాట అనుకున్నా. ఇందో మీ హర్ష కూడా కాల్చిపోతే ఇంకటి మీరు అదిగో మీ గన్ను వాడి కిందనా? ఒరే నా కొడక మా ఆయన నా రామే ఏంటో నువ్వు కూడా కాల్చిపోతే అంటారు పమ్మ. ఎక్కడికి నమ్మట పోయింది మీరు. ఓ బావా వాడు ఇంకా ఎరకాడు పట్టుకోడు బావా. దోసిపోతే బావండా నా కొడక దగ్గరకి ఎందుకు నువ్వా? ఓ తీర్పి నాకు.